వెల్కమ్ టు ది లియో. ఈరోజు వివేక 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత కడపలో అయితే ఒక ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది. మనందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అనేక మంది అయితే రావడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి సోదరి రాజశేఖర్ రెడ్డి కూతురైనటువంటి షర్మిల కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలోనే అటు ఇద్దరు చెల్లెళ్ళు అంటే ఒకళ్ళు షర్మిల మరొకరు సునీత వీరిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు భారతీ రెడ్డి మీద కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్గా సునీత అయితే భారతీ రెడ్డికి ఒక సవాల్ కూడా విసిరింది. ఇప్పటి వరకు సునీత ఎప్పుడూ కూడా పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడాల వివేక హత్య కేసు తప్ప. ఈరోజు అదే వివేక హత్య కేసుకు సంబంధించి తమ అవినీతి పత్రిక సాక్షిలో అడ్డగోలు రాతలు రాస్తుండడంపై సునీత కొంత ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి భారతీ రెడ్డికి ఒక సవాల్ విసిరింది డైరెక్ట్గా. నువ్వు సాక్షిలో రాసేవన్నీ కూడా నిజమైన రాతలే అయితే ఆ ఆధారాలన్నీ నీ దగ్గర ఉంటే తీసుకెళ్ళి సిబిఐకి ఇవ్వాలి. ఒకవేళ నాదే తప్పు ఉంటే నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సవాల్ విసిరింది. ఒకవేళ సిబిఐ మీద నీకు నమ్మకం లేకపోతే, ఎందుకంటే సిబిఐని రాష్ట్రంలోకి వస్తే అడ్డుకున్నది వీళ్ళే కదా, కాబట్టి నమ్మకం లేకపోతే డైరెక్ట్గా న్యాయస్థానాలకు ఇవ్వండి. హైకోర్టులో కేసు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి కోర్టుకు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇవ్వండి, లేదా సిబిఐ కోర్టుకు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇవ్వండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే. ఒకవేళ ఆధారాలు ఉండి ఇవ్వకపోతే అది కూడా నేరమే. మీరు పదే పదే సాక్షిలో రాస్తున్న రాతలకు మీ దగ్గర ఆధారాలు ఉంటే వాటిని తీసుకుని కోర్టుకు రావాలి, లేదా ఆ సిబిఐ దగ్గరికి వెళ్ళాలని చెప్పి సునీత అయితే ఒక సవాల్ విసిరింది. ఎందుకంటే గతంలో నరాసుర రక్త చరిత్రను రాశారు. పాపం చంద్రబాబు గారికి కానీ టీడీపీకి కానీ ఇందులో ఇసుమంత పాత్ర కూడా లేనే లేదు. నిన్నగాక మొన్న ఏం రాశారు, దస్తగిరి చేతిలో ఒక గొడ్డలు పెట్టి వివేకాను చంపిన అసలు హంతకులు ఎవరని రాశారు. అసలు హంతకులే ఎవరు చంపారని రాయటం విచిత్రంగా ఉంది. అసలు హంతకులు ఎవరో భారతీ రెడ్డికి తెలియదా? భారతీ రెడ్డి పేపర్లో రాయడానికి భారతీ రెడ్డికి దమ్ము లేదా? సిబిఐ ఆల్రెడీ అసలు హంతకులు ఎవరో చెప్పింది కదా, అవినాష్ రెడ్డి అని చెప్పింది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ కూడా చేసింది కదా. శివశంకర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కదా, దస్తగిరి అప్రూవర్గా మారాడు కదా. మరి వీళ్ళందరి పేర్లు రాసే దమ్ము భారతీ రెడ్డికి లేదా? ఇదే విషయాన్ని ఈరోజు సునీత ముక్కుసూటిగా అడిగింది. ఇదే సమయంలో షర్మిల కూడా కొంచెం భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు అయితే చేసింది. సునీతని ఎలా అయితే ఎత్తుకుని పెంచాడో జగన్మోహన్ రెడ్డిని నన్ను కూడా మా బాబాయ్ వివేకానంద రెడ్డి అలాగే ఎత్తుకుని పెంచారు. ఇలా ఎత్తుకుని పెంచిన బాబాయిని రాజకీయ కారణాలతో అత్యంత దారుణంగా చంపేశారని చెప్పి ఒకంత భావోద్వేగానికి లోనైంది. ఎందుకంటే సొంత కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి సోదరులు, ఒకళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఒకళ్ళ ఫ్యామిలీలు, ఇందులో రెండు ఫ్యామిలీలన్న భేదం ఆ రోజుల్లో ఎప్పుడూ లేదు. అదే విషయాన్ని వివేక భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ నిన్న కూడా చెప్పింది. రాజశేఖర్ రెడ్డి అలాగే వివేకానంద రెడ్డి కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి పొరపచ్చులు లేవు, ఎటువంటి వివాదాలు లేవు, మొత్తం ఒకే ఫ్యామిలీగా ఉండేవారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అలాగే షర్మిలను కూడా సునీతను ఎత్తుకుని పెంచినట్టుగానే వీరిద్దరిని కూడా ఎత్తుకుని పెంచాడు. అలా ఎత్తుకుని పెంచిన బాబాయికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటయ్యా అంటే అత్యంత దారుణమైన చావు. పైగా ఇందులో ఎవరైతే హంతకులుగా ఉన్నారో వారిని జగన్మోహన్ రెడ్డి కాపాడటం అనేది అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పి షర్మిల అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. అవినాష్ రెడ్డి పాత్ర, భాస్కర్ రెడ్డి పాత్ర అయితే 100కు 200% ఉంది. మరి వారిని కాపాడుతున్నది ఎవరు? వారిని కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? గతంలో ఒక దళిత యువకుడిని హత్య చేసినటువంటి అనంతబాబుని ఏం చేశారు? మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఒక లేఖ ఇచ్చారు. మరి వివేక హత్య కేసులో దోషి అవినాష్ రెడ్డే అని చెప్పిన తరువాత కూడా ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? అది నిజమో అబద్ధం అనేది తర్వాత విచారణ తర్వాత తేలుతుంది. కానీ దోషి అని చెప్పిన తర్వాత, వాళ్ళే చంపారు అని చెప్పిన తర్వాత ఎందుకు అవినాష్ రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపలేదు? ఎందుకు అవినాష్ రెడ్డిని అసెంబ్లీలో కూడా నా తమ్ముడు అని చెప్పి పొగిడే ప్రయత్నం చేశాడు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ హత్య గురించి తెలుసు. సౌభాగ్యమ్మ చెప్పింది, భారతీ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బాహ్య ప్రపంచానికి తెలవటానికంటే ముందే వాళ్ళకి ఈ హత్య గురించి తెలుసు. ఎలా తెలుసు? సిబిఐ నోటీసులు ఇవ్వలేదా? 3 గంటల సమయంలో భారతీ రెడ్డి పిఏ ఫోన్ మాట్లాడాడని చెప్పి సిబిఐ నోటీసులు ఇచ్చింది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది కదా. అంటే నోటీసులు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళాయి కదా. మరి ఆ రోజు ఏం జరిగింది? రెండో ప్రశ్న కూడా అడిగింది. నిన్న సౌభాగ్యమ్మ ఇంకో ప్రశ్న అడిగింది. వివేక చనిపోయాడని తెలియగానే మేము ఉటావుటీన అందరం కలిసి పులివెందులు బయలుదేరి వెళ్ళిపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయం తెలిసినా కానీ ఆ రోజు సాయంత్రం వరకు రాలా. ఎందుకు రాలేదు? సొంత బాబాయి చనిపోయాడు అని అందరికంటే ముందే తెలిసినా ఎందుకు సాయంత్రం వరకు రాలేదు?
పోనీ బాహ్య ప్రపంచానికి తెలిసినట్టుగా 6:30 7 గంటల సమయంలో తెలిసినా 10 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అంటే వెళ్ళటానికి మధ్యలోనే దీన్ని గొడ్డల పోటుగా చేయాలా, గుండెపోటుగా చిత్రీకరించాలా, లేదా గొడ్డల పోటు దానికి తేలితే ఎవరి మీద నిందలు నెట్టాలి, ఇలా అన్నిటికీ పక్కాగా ప్రీప్లాన్డ్గా స్కెచ్ చేసుకున్న తరువాతే అక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. బై రోడ్డునే వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి బై రోడ్డుని వెళ్ళటం జరిగింది. ఎందుకంటే బై రోడ్డు వెళ్తే జర్నీ అనేది బాగా లేట్ అవుతుంది. మీకు తెలుసో లేదో ఆ బై రోడ్డుని తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ తర్వాత చనిపోయాడు. భారతీరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కారులో పులివెందుల తీసుకెళ్లిన డ్రైవర్ తర్వాత చనిపోయాడు. ఎలా చనిపోయాడు ఈ విషయం కూడా బయటకు రావాలి. గతంలో బీటెక్ రవి చెప్పాడు కదా వాళ్ళని తీసుకెళ్లిన డ్రైవర్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు డ్రైవర్ అంటే ఆ రోజు కారులో ఏం మాట్లాడుకున్నాడో విన్నాడు కాబట్టి చనిపోయాడా? ఇలాంటి అనేక అనుమానాలు ఇప్పుడైతే రావడం జరిగింది. మొత్తానికి ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది. ఏంటంటే వైసీపీ పునాదులు రక్తంతో తడిసి ఉన్నాయి. ఎవరి రక్తం? ఒకరి రక్తం కాదు, ఇద్దరు రక్తం. ఒకటి వివేకానంద రెడ్డి రక్తం అయితే రెండోది కోడికత్తి సీను రక్తం. వీళ్ళిద్దరి రక్తంతో తడిసి వైసీపీ పునాదులు లేచాయి. వీళ్ళిద్దరి ఒకళ్ళదేమో మర్డర్ అటెంప్ట్ కింద నేరం మోపారు, మరొకరు చనిపోయారు. ఈ రెండింటిని జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడని చెప్పి స్వయంగా సునీతే విమర్శలు చేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా మన దగ్గర ఉంది, ఒకసారి ప్లే చేసి చూద్దాం. వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం. స్వయంగా వివేక కూతురు సునీతనే వైసీపీ పునాదులు ఇద్దరి రక్తంతో తడిసి ఉన్నాయి. ఒకటి వివేకానంద రెడ్డి రక్తం అయితే రెండు కోడికత్తి సీను రక్తం. అంటే వైసీపీ పునాదులన్నీ కూడా ఆ రక్తాల మీద, శవాల మీద లేదా కుట్రల మీద మాత్రమే వెలిసాయని చెప్పి ఆవిడ ఒకంత భావోద్వేగంతో అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు, అంటే ఒక అవినీతి పరుడికి మీరు ఓటేసి రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని ఇప్పటికే షర్మిల పిలుపునిచ్చింది. నిన్న సౌభాగ్యమ్మ కూడా సునీత పిలుపుతో ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి పిలుపునిచ్చింది. అంటే సొంత ఫ్యామిలీ నుంచి 3 వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఇంకా మాట్లాడుకుంటే బ్రదర్ అనిల్ కూడా ఓటు వేయొద్దని పిలుపునిచ్చినట్టే లెక్క. మరంటే సొంత ఫ్యామిలీనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అన్నారు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలంటే రాజకీయ విమర్శలు అనుకుందాం, కానీ ఇక్కడ సొంత ఫ్యామిలీనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిందంటే దీని వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాష్ట్రం ఏమవబోతుంది అనేది ప్రజలే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ కేసు ముందుకు కదలటం లేదు. ఎందుకు కదలటం లేదంటే జగన్మోహన్ రెడ్డి కేసును అడ్డుకుంటున్నాడు. విచారణకు వచ్చిన సిబిఐ అధికారుల మీదే తిరిగి కేసులు పెడుతున్నాడు, లేదా కేంద్రం దగ్గర తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు ముందుకు నడవకుండా అడ్డుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ముఖ్యమంత్రి పదవిని రాష్ట్రానికి మంచి చేయడానికి కాకుండా తన కేసుల నుంచి తప్పించుకోవడానికి, వివేకానంద రెడ్డి కేసు నుంచి అవినాష్ రెడ్డిని తప్పించడానికి మాత్రమే ఉపయోగించాడనేది ఆ తేటతెల్లమవుతుంది. ఎప్పటికైనా ఏదైతే సునీత కానివ్వండి, షర్మిల కానివ్వండి, సౌభాగ్యమ్మ కానివ్వండి, వీరందరూ పిలుపునిచ్చినట్టుగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే వివేకానంద రెడ్డికి ప్రజలందరూ కూడా ఇచ్చే ఒక బహుమతి.